వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతుందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన ఓటు హక్కును ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులను తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఉదయం నుంచి బారులు తీరారు. సాధారణ ఎన్నికల సందర్భంగా చాలా వరకు ముఖం చాటేసే పట్టభద్రులు ఈ దఫా ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కూడా మండు టెండల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టభద్రులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది. యువతీ యువకులతో పాటుగా వయో వృద్ధులు సైతం తమ ఓటు హక్కును ఈ దఫా ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కనిపించింది. చాలా వరకు ఎండల్లో నిల్చున్న వారికి ఉపశమనం కల్పించేందుకు కొన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసినప్పటికీ కూడా చాలా వరకు లైన్లు మాత్రం బారులు తీరి ఉన్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ నేతలతో పాటుగా వారి పిల్లలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పట్టభద్రులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండడంతో చాలా మంది యువతీ యువకులు అయితే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం రావడం జరిగింది. కడియం శ్రీహరి సైతం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని, ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27 మే రోజు 8 AM to 4 PM ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకు రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో, కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు, అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది. సో మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సింది. 67 పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్, హౌ టు ఓట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి హౌ టు ఓట్ అది ఒక చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి.